ఆకివీడులో రామాలయ పునర్నిర్మాణానికి ఆల్ క్లియర్ సర్టిఫికేట్ ఇచ్చేసింది హైకోర్టు. మరికొన్ని గంటల్లో భూమి పూజకి సర్వం సిద్ధమైంది. నిన్నటి దాకా అంతా తానే చూసుకున్న డిప్యూటీ స్పీకర్ రఘురామ కొబ్బరికాయ కొట్టేందుకు వస్తున్నారు. ఇదంతా ఒకవైపు, మరోవైపు చలో ఆకివీడికి బీఎస్పీ పిలుపునిచ్చింది. అటు వెనుకబడిన వర్గాల్ని ఇబ్బంది పెడితే ఊరుకోమంటున్న మందకృష్ణ మాదిగ ఇష్యూని సీఎం దగ్గరికి తీసుకెళ్తామంటున్నారు. దీంతో ఏం జరగబోతోంది? అనుకున్న ముహూర్తానికి భూమి పూజ జరుగుతుందా అన్నది ఉత్కంఠగా మారింది. ఆకివీడు రామాలయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రఘురామకృష్ణరాజు ఒకవైపుంటే సునీల్ కుమార్, విజయ్ కుమార్, శ్రవణ్ కుమార్, హర్ష కుమార్ మరోవైపు అన్నట్లుగా వారు నడుస్తోంది. ప్రభుత్వ అనుమతితోనే ఆలయ నిర్మాణం జరపాలంటూ ఇప్పటికే కోర్టు చెప్పడంతో ఆ దిశగా అడుగులు పడి ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఉదయం 7:14 ముహూర్తం ఖరారైంది. ఎంతమంది అడ్డొచ్చినా ఆలయం కట్టి తీరుతామన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చేతుల మీదుగా భూమి పూజ జరగనుంది. అందరూ ఆహ్వానితులే అన్న రఘురామ ఎన్ని అవాంతరాలొచ్చినా నిర్మాణం జరుగుతుందన్నారు. 8 నెలల్లోనే రామాలయ నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. మీరు సంయమనంగా ఆ గుడిని మీరు గౌరవించండి, ఈ చర్చిని మేము గౌరవిస్తాం. అది 80% మంది ఉన్న మీ గుళ్ళు, మా గుళ్ళు మీ చర్చిలో సమానంగానే ఉన్నాయి. ఆకివీడు ఆలయ పునర్నిర్మాణంపై స్పందించిన మందకృష్ణ మాదిగ వెనుకబడిన వర్గాలను ఇబ్బంది పెడితే ఊరుకోమన్నారు. వివాదమంతా రఘురామ చుట్టూ తిరుగుతోందన్న ఆయన పార్టీకి కీడు చేసేలా ఆయన మాట్లాడడం బాలేదన్నారు. విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానన్నారు మందకృష్ణ. ఉండి నియోజకవర్గంలో కావచ్చు, అది ఆకివీడు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, లేదా ఈ రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, మా దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళను ఏ రకంగా ఎవరు ఇబ్బంది పెట్టినా, వాళ్ళు ఏ ఇబ్బంది పెట్టేటోళ్ళు ఏ స్థాయిలో ఉన్నా ఖచ్చితంగా వాళ్ళను ఉమ్మడిగా మాత్రం మేము ఎదుర్కొంటాం. అందులో ఎక్కడ మేము రాజీపడం. ఈ వివాదం అంతా ఉండి శాసనసభ్యుడైన రఘురామకృష్ణ చుట్టూ తిరుగుతున్న విషయం ఈ తెలుగు నేల కాదు, దేశవ్యాప్తంగా చూస్తున్నది. ఇటు బీఎస్పీ కూడా చలో ఆకివీడుకు పిలుపునివ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఆలయ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేసేందుకు సిద్ధమైంది. దీంతో ఆకివీడులో ఏం జరగబోతోందో అన్న టెన్షన్ స్థానికుల్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగానూ నెలకొంది. గత కొన్ని రోజులుగా నడుస్తోన్న చర్చ దృష్ట్యా ఇప్పటికే పోలీసులు అలర్ట్ అయ్యారు. 144 సెక్షన్ విధించడంతో పాటు 500 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.